రైట్ 2 4 3 1 2 4 3 1. సో మ్యాట్రిక్స్లో ఇలా హారిజాంటల్గా ఉండేదని రోస్ అంటాం. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 2 రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు రోస్ రాస్తాం బై కాలమ్స్. ఎన్ని ఉన్నాయి మనకి? వర్టికల్గా ఉన్నట్టు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 rows by 2 columns. 2 rows by 2 columns. సో ఇదొక మ్యాట్రిక్స్. సో ఇంకొక మ్యాట్రిక్స్ వచ్చేసి 1 3 4 7 1 3 4 7. సో ఇది కూడా మనకి 2 rows 2 columns. 2 rows 2 columns. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవ్వాలంటే ఫస్ట్ రోలో ఉన్న కాలమ్స్, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ ఉన్న రోస్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అంటే సెకండ్ నెంబర్, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ అంటే ఫస్ట్ నెంబర్, ఇవి రెండు ఈక్వల్గా ఉంటేనే మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుతుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ రెండు ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మనకి మ్యాట్రిక్స్ పాసిబుల్ అవుతుంది. ఆ వచ్చే ఆన్సర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయంటే ఇవి అవుతాయి అన్నమాట. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఈ మధ్యలో ఉండే రెండు ఈక్వల్గా ఉండాలి. ఆ వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ లాస్ట్ యొక్క నెంబర్స్ 2 by 2, అది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్, 2 rows 2 columns ఉంటాయి అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 2 4 3 1. ఓకే, సో ఇక్కడ 1 3 4 7. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే నీకు గుర్తు రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే రోస్ ఇంటూ కాలమ్స్. రోస్ ఇంటూ కాలమ్స్. చూడండి ఇక్కడ మనకి 2 4 ఫస్ట్ రోలో ఏముంది మనకి? 2 4 ఫస్ట్ రోలో 2 4. సో ఈ రో ఇంటూ ఈ కాలం, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో అయిపోవాలి. ఫస్ట్ ప్లేస్లో అయిపోవాలి. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో రావాలి. సెకండ్ ఫస్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్లో రావాలి. సెకండ్ రోలో సెకండ్ ప్లేస్లో రావాలి. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ఆర్డర్ బాగా పెట్టుకోండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ ప్లేస్లో రావాలి. ఫస్ట్ రో సెకండ్ కాలం ఇక్కడ రావాలి. ఫస్ట్ రో సెకండ్ కాలంలో రావాలి. ఫస్ట్ రో థర్డ్ కాలం ఇక్కడ రావాలి. సెకండ్ రో ఫస్ట్ కాలం ఇక్కడ మూడో ప్లేస్లో రావాలి. సెకండ్ రో సెకండ్ కాలం లాస్ట్ ప్లేస్లో రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ విధంగా చేసుకోవాలి? రో ఇంటూ కాలం అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై అంటే 2 into 1 plus 4 into 4. 2 into 1 plus 4 into 4. Next 2 into 3. 2 into 3 మధ్యలో ఆల్వేస్ ప్లస్ సింబల్. నెంబర్స్కి ఏమైనా సింబల్స్తో వేసుకోవాలి. ఎప్పుడు కూడా మధ్యలో ప్లస్ సింబల్. సో 2 into 3 plus 4 into 7 plus 4 into 7. ఓకే, నెక్స్ట్ 3 into 1 plus 1 into 4. 1 into 4. 3 into 1 plus 1 into 4. 3 into 3. 3 into 3 plus 1 into 7. 1 into 7. Okay, so first row first column, first row second column, second row first column, second row second column. So corresponding elements తో ఇక్కడ ఫస్ట్ దానితో చేయాలి, సెకండ్ దానితో చేయాలి, మధ్యలో ప్లస్ సింబల్ పెట్టాలి. ఫస్ట్ దాంతో మల్టిప్లై చేసేయాలి, ప్లస్ సింబల్ పెట్టాలి, సెకండ్ దాంతో చేసేయాలి, అయిపోయినట్టు. సెకండ్ ఫస్ట్ దాంతో చేయాలి, మల్టిప్లై ప్లస్ సింబల్, సెకండ్ మల్టిప్లై. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైటల్ థింగ్ ఇన్ మ్యాథ్స్ చాప్టర్. సో చూసుకున్నట్టయితే 2 1s are 2, 4 4 16, 16 plus 2 18. ఫస్ట్ మల్టిప్లై చేసుకొని రెండు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అంతేగాని ఈ రెండు యాడ్ చేసి మల్టిప్లై
అలాంటివి చేయకూడదు మనం. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లై 2 values, then add. 2 ones are 2, 4 4 16, 2 plus 16 18. అంతేగాని మనము మధ్యలో యాడ్ సింబల్ యాడ్ చేసి మళ్ళీ మల్టిప్లై చేయడం అనేది తప్పు. సో ఇక్కడ చూడండి 6, 2 3 are 6, 4 7 are 28, 4 7 are 28, 2 3 are 6, 28 plus 6 34, 28 plus 6 34, 2 3 6, 4 7 28, 28 plus 6 34, 4 1s are 4, 3 1s are 3, 4 plus 3 7, 4 plus 3 7, 3 3s are 9, 1 7s are 7, 9 plus 7 16, 9 plus 7 16. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ ఒక ఆర్డర్ కూడా చూడండి. 2 rows ఉన్నాయి కాబట్టి 2 columns ఉన్నాయి కాబట్టి 2. సో మనం అనుకున్న కాన్సెప్టే కదా, ఫస్ట్ ఇంకా లాస్ట్ వచ్చిందా లేదా, 2 rows 2 columns. సో ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం మ్యాట్రిక్స్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ మ్యాట్రిక్స్ అనుకుంటాం, దీన్ని బి మ్యాట్రిక్స్ అనుకుంటే ఏ ఇంటూ బి చేస్తే ఒక వాల్యూ వస్తుంది, బి ఇంటూ ఏ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దట్ మీన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈస్ నాట్ కాంపిటేటివ్, అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది ఒబే చేయదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 నెంబర్స్ ఉన్నాయి అనుకో, 2 3 ఎంత 6, 3 2 ఎంత 6, సేమ్ నెంబర్ వస్తుంది. కానీ మ్యాట్రిక్స్లో అది పాసిబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏబి కనుక్కోమంటే ఏ ఇంటూ బి మాత్రమే చేయాలి, బి ఇంటూ ఏ చేయకూడదు. ఓకే, సరే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్డర్ చెక్ చేసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసే ముందు ప్రతి ఒక్కటి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ 2, columns 2, నెంబర్ ఆఫ్ రోస్ 2, columns 2. సెకండ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2. అంటే రెండు స్క్వేర్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అక్కడ నెంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వలే కదా, కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్. ఆన్సర్ ఎంత వస్తుంది కూడా తెలుసు, 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది ఆన్సర్ కూడా. అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఒకసారి మళ్ళీ, రో ఇంటూ కాలమ్. సో ఇది 3 2s ప్లస్ సింబల్ వేసేయాలి ఫస్ట్, 6 3s ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి, తర్వాత ప్లస్ సింబల్ పెట్టేసేయాలి, సెకండ్ ఎలిమెంట్తోనే మల్టిప్లై చేసుకోవాలి, అయిపోయింది. నెక్స్ట్ అదే రో నెక్స్ట్ కాలంతో, ఈ రో నెక్స్ట్ కాలంతో సపరేట్గా వేసుకోవాలి. కాలం మారింది కదా మనకి, ఒకటే కాలం అయితే ఇక్కడ రాసుకుంటాం, కాలం మారింది కాబట్టి సపరేట్ ఎలిమెంట్గా రాసుకోవాలి మనం ప్లేస్లో. సో 3 into -5, 3 into -5 ప్లస్ సింబల్, 6 into 8, 6 into 8, 3 into -5, 6 into 8. నెక్స్ట్